ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటి మనం ఆలోచించాలి అని అంటే కామనర్స్లో ఎందుకు వీళ్ళే అవుట్ ఆఫ్ 13లో నుంచి ఎందుకు వీళ్ళే అనేది నా పర్స్పెక్టివ్లో నాకేమనిపించిందో ఇప్పుడు నేను షేర్ చేస్తాను. యాక్చువల్గా కామనర్స్ అయితే అగ్ని పరీక్ష పార్టిసిపేట్ చేసి ఇక్కడ దాకా వచ్చినందువల్ల ఆ టాస్క్లు ఆడి వచ్చినందువల్ల వాళ్ళకు బెనిఫిట్ ఏంటిది అని అంటే వాళ్ళు మెయిన్ హౌస్లో ఉండొచ్చు. సో సెలబ్రిటీస్ 9 మెంబర్స్ వచ్చేసి అవుట్ హౌస్లో ఉండాలన్నమాట. సో ఇప్పటికైతే ఇక్కడ వరకు ఆపేశారు. సో ఇక్క తర్వాత ఏంటిది అని నేనేమనుకుంటున్నాను అంటే హాయ్ హలో టు ఆల్ మై బిగ్ బాస్ ఫ్యాన్స్. సో ఇవాళ అయితే గ్రాండ్ లాంచ్ అయితే జరిగిపోయింది. సో కామనర్స్లో నుంచి ఎవరు వెళ్ళారో మనకు తెలిసిపోయింది, సెలబ్రిటీస్ ఎవరో తెలిసిపోయింది. సో మనం ఇవాళ ఫస్ట్ కామనర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు కామనర్స్ అంటే మనకు ఆల్రెడీ కామనర్స్ గురించి కొంచెం పరిచయం ఉంది. ఎలా అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో వల్ల. సో మనం ఫస్ట్ కామనర్స్లో ఎవరు సెలెక్ట్ అయ్యారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇవాళ ఎవరు కామనర్స్లో నుంచి సెలెక్ట్ అయ్యారు అని అంటే కళ్యాణ్ గారు, శ్రీజ గారు, మనీష్ గారు, హరీష్ గారు, ప్రియా అండ్ పవన్ గారు. సో టోటలీ 6 మెంబర్స్ ఫ్రమ్ కామనర్స్ అయితే వెళ్ళారు. అలాగే మనం సెలబ్రిటీస్ దగ్గర నుంచి కూడా చూసుకుంటే తనుజ గారు, ఆశా సైని గారు, ఇమాన్యువల్ గారు, రీతు చౌదరి గారు, భరణి గారు అండ్ సంజనా గల్రాని గారు, అలాగే షష్ఠి వర్మ, రాము రాథోడ్ అండ్ సుమన్ శెట్టి. సో టోటల్గా సెలబ్రిటీస్ అయితే 9 మెంబర్స్, కామనర్స్ 6 మెంబర్స్, టోటల్గా 15 మెంబర్స్ అయితే వెళ్ళారు. సో ఇంకా మనం కామనర్స్లో టోటల్గా మనకు ఉన్నది ఎవరు అని అంటే 15 ఉన్నారు. ఇద్దరు అవుట్ ఆఫ్ ద అగ్ని పరీక్ష అయిపోయి టాప్ 13 అయితే అయ్యారు. టాప్ 13లో నుంచి ఓన్లీ 6 మెంబర్సే వెళ్ళారు. సో మిగిలిన 7 మెంబర్స్ ఉన్నారు కదా. 7 మెంబర్స్ని జస్ట్ నార్మల్గా ఒక ఫోటో తీయించుకొని పంపించేస్తారు. ఇక్కడ మేబీ నాకేమనిపించింది అని అంటే మేబీ వాళ్ళకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఛాన్స్ ఇస్తారేమో అని అయితే నాకు థాట్ వచ్చింది. కానీ ఇది బిగ్ బాస్ షో, మనం ప్రెడిక్ట్ చేసినట్టే ప్రతిసారి జరుగుతుందా అంటే అది జరిగే అవకాశం అయితే లేదు. కానీ నాకున్న ఐడియా ఏంటిది అని అంటే ఈ ఆల్రెడీ అగ్ని పరీక్షలో కొంచెం ఫేమ్ అయితే వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళలో ఎవరినో ఒకరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి పంపిస్తారేమో అనేది అయితే నాకు అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటి మనం ఆలోచించాలి అని అంటే కామనర్స్లో ఎందుకు వీళ్ళే అవుట్ ఆఫ్ 13లో నుంచి ఎందుకు వీళ్ళే అనేది నా పర్స్పెక్టివ్లో నాకేమనిపించిందో ఇప్పుడు నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ మనం చూసుకున్నాము అని అంటే కొంచెం క్యూట్గా చేసే పనులలో క్యూట్నెస్, కొంచెం అందంగా ఉన్న వాళ్ళు మనం చూసుకున్నామంటే ప్రియా గారు. సో ప్రియా గారు ఆ వయసుకి ఒక క్యూట్ జోనర్ కానీ తన క్యూట్నెస్ మెయింటైన్ చేయడం కానీ అందంగా ప్రెట్టీగా స్క్రీన్ మీద కనిపించడం కానీ అది వన్ థింగ్. అండ్ స్ట్రాంగ్గా పాయింట్స్ పెడతారు. అలాగే గేమ్స్లో తనకంటూ ఎంతవరకు ఆడగలరో తను ఆడతారు. సో నాకు మెయిన్గా గేమ్స్ టాస్క్ అన్ని చూసుకున్నప్పుడు నాకు మెయిన్గా అనిపించింది అంటే తన క్యూట్నెస్ ఆన్ ద స్క్రీన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనేది నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ శ్రీజ గారు టాస్క్లు అంటే రాకెట్ స్పీడ్లో చేసేస్తారని ఈవెన్ నవదీప్ గారు కూడా స్టేజ్ మీద చెప్పేసిన విషయమే. నాకు కూడా ఏమనిపించింది అని అంటే మనం టోటల్ 13 కంటెస్టెంట్స్లోనూ ఎవరు కామనర్స్ సీజన్ హౌస్లోకి వెళ్తారు అన్నప్పుడు నాకు 2 నేమ్స్ పక్కాగా అనిపించాయి. ఎవరివి అని అంటే శ్రీజ గారు అండ్ మనీష్ గారు. సో మిగతా వాళ్ళవి నాకు ఇదో రీజన్స్ వల్ల కొంచెం మనం 100% లేనట్టు ఉంటాం కదా. సో అలా కొంచెం డౌట్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళంతా. కానీ నాకు అనిపించింది అంటే శ్రీజ గారు ఖచ్చితంగా హౌస్కి అయితే వెళ్తారని నాకు అనిపించింది. ఈవెన్ మనీష్ గారు కూడా. సో అలాగే జరిగిందనమాట. ఎందుకు శ్రీజ గారు అని అంటే టాస్క్లు చాలా బాగా ఆడుతున్నారు. చాలా అంటే చాలా బాగా ఫాస్ట్గా కంప్లీట్ చేసేయడం కానీ తన పాయింట్ పెట్టడం కూడా చాలా క్లారిటీ, క్లియర్, జెన్యూన్. ఇంకా అవతల వాళ్ళు మనం రివర్స్ క్వశ్చన్ అడగడం కానీ తన లోపల ఏమనుకుంటుందో అది చెప్పేస్తున్నట్టే అనిపించింది. అండ్ ఆ క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం ఎలా ఉంది అంటే చాలా వ్యాలిడ్గా ఉంది. సో శ్రీజ గారు ఒక రకంగా చూసుకుంటే ఆల్రౌండర్ లాగే ఉన్నారు. ఒక డెసిషన్ తీసుకోవడంలో కానీ ఒక క్లారిటీగా ఒకటి తను కన్వే చేయడం కానీ ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంటున్నారో అనడం కానీ. సో తన మీద తన కాన్ఫిడెన్స్ బాగుంది. కానీ సమ్టైమ్స్ మనం చూసేటప్పుడు ఈ అమ్మాయి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అని అనిపిస్తుంది. మనకు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంది అని అనిపించినా కూడా ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తన కాన్ఫిడెన్సే అనే విధంగా మనకి కూడా ప్రూవ్ చేస్తుంది అనమాట. ఎలాగా అనంటే అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్లో మనం చూసుకున్నామంటే తను మాట్లాడిన ఇది చూసి అందరికీ కొంచెం చిరాకు వచ్చేలాగా చేశారు. ఈవెన్ జడ్జెస్ కూడా ఓన్లీ నవదీప్ గారే గ్రీన్ ఇస్తారు, మిగతా ఇద్దరు జడ్జెస్ రెడ్ ఇస్తారు అనమాట. కానీ అదే ఇద్దరు జడ్జెస్, రెడ్ ఇచ్చిన జడ్జెస్ రాను వచ్చే ఎపిసోడ్స్లో తను పర్ఫామ్ చేసిన టాస్క్లు చూసి కంప్లీట్గా బ్యాకప్ తీసేస్తారనమాట. అంటే లైక్ నేను అనుకున్న డెసిషన్ కాదు, మీ మీద ఉన్న ఒపీనియన్ ఇప్పుడు కొంచెం మారిపోయింది, మీరు చాలా బాగా ఆడుతున్నారు అనే ఒపీనియన్ తీసుకొచ్చారు. సో నేను అనుకుంది కూడా అదే పాయింటే. మనకు చూస్తున్నప్పుడు తను కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా అరే కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని మనకు అనిపిస్తుంది. కానీ తను పర్ఫార్మెన్స్ కూడా టాస్క్ వచ్చేసరికి అదే విధంగా ఉంటుంది. మనకు ఓకే మనం ఇది చేయగలమా చేయలేమా అని ఆలోచించేలోపే ఒక టాస్క్ కంప్లీట్ చేసేయడం అనేది మామూలు విషయం కాదు. సో అది కూడా ఒక స్ట్రాంగెస్ట్ పాయింట్. అందుకని శ్రీజ గారు ఖచ్చితంగా ఉంటారని అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పవన్ గారు ఎందుకు సెలెక్ట్ చేశారని నాకు అనిపిస్తుంది అని అంటే ఫిజికల్లీ చాలా ఫిట్. సో కామనర్స్ సైడ్ నుంచి ఒక టాస్క్ ఏదైనా ఉన్నా సరే
సరే ఫిజికల్లీ ఫిట్గా ఉన్న వాళ్ళని ఉంటే ఆ టాస్క్లో వాళ్ళకంటూ కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. ఎనీవేస్ ఎందుకంటే తను ఫిజికల్లీ చాలా ఫిట్గా ఉన్నాడు. సో ఏమైనా అలాంటి ఫిట్నెస్ టాస్క్ రావడం, ఏమైనా ఫిజికల్ టాస్క్ రావడం, తను కంప్లీట్గా బ్యాకప్ చేసుకోవడానికి కామనర్స్ సైడ్ నుంచి కూడా ఒక ఫిజికల్లీ ఫిట్ పర్సన్, అది అక్కడ ఉన్న 13 కంటెస్టెంట్స్లో నాకు అనిపించింది ఎవరు అని అంటే పవన్ గారు. సో పవన్ గారు కూడా ఆ విషయం మీద ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారని నాకు అనిపించింది. ఇంకా మిగిలింది ఎవరు? హరీష్ గారు. సో హరీష్ గారు ఎందుకు అని అంటే, హరీష్ గారు పెట్టే పాయింట్స్ నాకు కరెక్ట్గా అనిపించకపోయినా, ఆయన పెట్టే పాయింట్స్ ఎలా ఉంటాయి అని అంటే పక్కన మనిషిని మాట్లాడలేరు అనమాట. అది ఫేస్ మీద కొట్టినట్టు మాట్లాడడం వల్ల మనం రిసీవ్ చేసుకున్న సైడ్లో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, అరే ఏంటబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు అనే థాట్కి మనం వెళ్ళిపోయి మనం ఆయనకు రిప్లై ఇవ్వాలి అనే విషయమే మర్చిపోతాం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఈయన పడేస్తారు ఎదుటిగా ఉన్న వాళ్ళని. ఈ విషయమే ఎలా స్టేజ్ మీద చెప్తారు అని అంటే బిందు మాధవి గారు, ఆయన పెట్టే పాయింట్స్ ఎలా ఉంటాయంటే పక్కన వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. అదే ఏంటి ఇలా మాట్లాడుతున్నారంటే ఒక కన్ఫ్యూజనే క్రియేట్ అయిపోతుంది. ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోవడం వల్ల పక్కన వాళ్ళు మాట్లాడడానికి ఇంకేం మాటలు ఉండవు అనమాట. సో అలాగా ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ నాకు నచ్చింది అని చెప్తారు. సో నేనేమనుకుంటున్నాను అని అంటే, ఈయన ఇలా మాట్లాడడం వల్ల కొంచెం గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హౌస్లో, అలాగే మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సో బేసిక్గా హరీష్ గారి మీద నాకు అనిపించింది ఏంటిది అంటే, ఆయన పెట్టే పాయింట్స్ సెన్సిబుల్గా ఉండవు. అది కరెక్టా కాదా అని ఆలోచించుకునే అంత టైం పక్కన వాళ్ళకి ఇవ్వరు. ఆయన పెట్టే పాయింట్స్లో ఫేస్ మీద చాలా అటాకింగ్గా ఉండడం వల్ల అవతల వాళ్ళు కొంచెం దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని బదులు ఇచ్చే టైం కూడా ఆయన ఇవ్వరు. కాబట్టి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో అది హరీష్ గారు. సో ఈ విషయం మీద హరీష్ గారు సెలెక్ట్ చేశారని నాకు అనిపిస్తుంది. సో ఇంకా మిగిలింది ఎవరు అని అంటే కళ్యాణ్ గారు, మనీష్ గారు. సో కళ్యాణ్ గారు ఎందుకని నాకు అనిపిస్తుంది అని అంటే, ఆయన టాస్క్లు ఆడుతున్నారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ వైజ్ ఆయన చేస్తున్నారు. సో ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూసుకొని అలాగే టాస్క్ల విషయంగాను చూసుకొని ఆయన్ని కళ్యాణ్ గారిని పెట్టారని నాకు అనిపిస్తుంది. ఇంకా ఉన్నది ఎవరు? మనీష్ గారు ఎందుకు అని అంటే, ఆయన ఉన్న గేమ్లోనే ఉన్న తక్కువ ఎపిసోడ్స్లోనే ఆయన ఓడిపోతున్నాడేమో, యాక్చువల్గా చాలా నెగిటివ్గా వచ్చేస్తుంది అనమాట స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్స్ అగ్ని పరీక్ష షోలో. కానీ ఆయన సడన్గా లాస్ట్ ఒక 3 ఎపిసోడ్స్ ఆయన పర్ఫార్మెన్స్ గ్రాఫ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. ఫిజికల్ టాస్క్లు బాగా ఆడేస్తారు. కొంచెం ఆయన అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి కూడా అన్నట్టు మనకు బాగానే అర్థమవుతుంది లాస్ట్లో ఉన్న ఎపిసోడ్స్లో. సో ఆ కొంచెం టైంలోనే తన మిస్టేక్స్ తను అర్థం చేసుకొని తన ఇంప్రూవ్మెంట్ చూపించాడు. కాబట్టి ఆయన్ని కూడా ఇలాంటి మనిషి కూడా ఉంటే బిగ్ బాస్ హౌస్లో మంచిది అనేమో ఆయన పెట్టినట్టు అనిపించింది. ఇంకో విషయం ఏంటిది అని అంటే, ఆయన స్ట్రాటజిక్స్ కూడా మేబీ అగ్ని పరీక్ష ఎపిసోడ్స్లో వర్కౌట్ అవ్వలేదేమో, కానీ ఆయన వేసే స్ట్రాటజీ కానీ మేబీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో అనే రీజన్ కూడా ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ రీజన్స్ వల్లనే ఈ అవుట్ ఆఫ్ 13 పీపుల్లో ఈ 6 పీపుల్ని మాత్రం బిగ్ బాస్ హౌస్లో పెట్టారన్నది నా ఒపీనియన్. సో మీరు ఏమనుకుంటున్నారో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం సెలబ్రిటీ సైడ్కి వద్దాం. సో సెలబ్రిటీ సైడ్లో కూడా చూసుకుంటే ఇదే విధంగా సెలెక్ట్ చేసినట్టు నాకు అనిపించింది. ఫస్ట్ థింగ్ మనం ఏం మాట్లాడుకున్నాము, ప్రియా గారిని చాలా ఆవిడ టాస్క్లు బాగా చేస్తారు, బాగా మాట్లాడతారు, అవన్నీ ఉన్నా కూడా మనకి మెయిన్ డామినెంట్గా ఒక స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందంటే ఆవిడ క్యూట్నెస్, ఆవిడ అందంగా ఉండడం. సో అలా మనం కంపేర్ చేసుకుంటే నాకు తనూజ గారు అని అనిపిస్తుంది సెలబ్రిటీస్లో. సో తనూజ గారిని కొంచెం ఆ విధంగా పెట్టినట్టు అనిపించింది. ఒక బ్యూటీ సైడ్ ఆలోచించి పెట్టినట్టు నాకు అనిపించింది తనుజ గారిని. నేను ఎందుకు ఇది మాత్రమే మాట్లాడుతున్నాను అని అంటే, అగ్ని పరీక్షలో మనం చూసాం కామనర్స్ ఎలా టాస్క్లు ఆడతారని. కాబట్టి మనం టాస్క్ వైజ్ కూడా జడ్జ్ చేయొచ్చు. కానీ మనం ఇప్పుడు సెలబ్రిటీస్ని చూస్తున్నది మనకు రియాలిటీ వాళ్ళది ఏంటి అనే విషయం మనకు ఇంకా తెలియదు. కాబట్టి మనం జస్ట్ ఒక ఫిజికల్ అపియరెన్స్లో వాళ్ళు మాట్లాడే విధానంలో మనకు ఏ పర్స్పెక్టివ్లో మనకు అనిపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నాకు సెలబ్రిటీస్లో నాకు బ్యూటీ సైడ్ అనిపించింది తనుజ గారు. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే ఒక ఎంటర్టైన్మెంట్ వైజ్ చూసుకున్నాము అని అంటే ఎమాన్యుయల్ గారు ఉన్నారు, రీతు చౌదరి గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా కొంచెం ఎంటర్టైన్మెంట్ సైడ్ మనకు వచ్చే షోస్లో కూడా మనం చూసుకుంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ సైడే ఎక్కువగా రిలేట్ అయ్యి ఉంటారు. సో ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ అని వచ్చింది అని అంటే అది ఎమాన్యుయల్ గారు, రీతు చౌదరి గారు అని నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ ఫిట్ సెలబ్రిటీస్లో అనుకున్నాము అని అంటే భరణి గారు. మనం ఈవెన్ స్టేజ్లో మనం గమనించుకున్నా కూడా నాగార్జున గారు ఫిజికల్లీ ఫిట్ అని చెప్పి పవన్ గారికి, భరణి గారికి పుషప్స్ చేయమని కూడా చెప్తారనమాట. సో వారు ఈక్వల్గా చేస్తారు. సో అది మనం చూసుకున్నా కూడా ఒక సెలబ్రిటీ సైడ్ కూడా ఫిజికల్లీ ఫిట్ పర్సన్ ఉన్నారు, కామనర్ సైడ్ కూడా ఫిజికల్లీ ఫిట్ పర్సన్ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఉండాల్సింది ఎవరు? ఎంటర్టైన్మెంట్ సైడ్లోనే కామెడీ సైడ్ వచ్చేసి ఎమాన్యుయల్ గారు అండ్ రితు చౌదరి గారు. అదే ఎంటర్టైన్మెంట్లో ఇంకో యాంగిల్ ఏంటిది, డాన్సింగ్ కానీ అలాంటివి. సో డాన్సింగ్ అలా చూసుకున్నప్పుడు సృష్టి వర్మ గారు కొరియోగ్రాఫర్. సో ఆవిడ డాన్స్లో పక్కగా చేస్తారనమాట. అండ్ మనం ఆవిడ మాట్లాడిన విధానం మనం చూసుకుంటే కొంచెం స్ట్రాంగ్ అండ్ ఓపెన్ మైండెడ్ పర్సన్ లాగా అనిపించారు. అండ్ తను మాట్లాడే ఆ వాయిస్లో ఆ త్రో కానీ ఆ స్ట్రాంగ్నెస్ కానీ మనకు బాగా కనిపిస్తుంది.
సో తను కూడా కొంచెం ఓపెన్గా మాట్లాడే టైప్ అనేది మనకు అనిపిస్తుంది. సో అలా మనం చూసుకుంటే ఆవిడ కొరియోగ్రాఫర్, అంటే డాన్స్ వైజ్ తనకి టాలెంట్ ఉంది. అలాగే తను కొంచెం స్ట్రాంగ్గా తన మీద తను మాట్లాడే విధంగా ఉండే మనిషిలాగా అనిపిస్తుంది. ఇంచుమించు మనం చెప్పొచ్చు శ్రీజ ఎలాగా ఫేస్ మీద మాట్లాడతారో అలాగా షష్ఠీ వర్మ కూడా. కానీ నాకు ఇప్పటికైతే షష్ఠీ వర్మ గారు కొంచెం జరిగిన ఎపిసోడ్లోనే ఆవిడ మాట్లాడే మాటల్లో ఆ థ్రోనెస్ కానీ ఆ స్ట్రాంగ్నెస్ కానీ ఇంకొంచెం ఎక్కువగా కనిపించినట్టు నాకు అనిపించింది. ఈవెన్ శ్రీజతో కంపేర్ చేసుకున్నా కూడా. టాస్క్ వైజ్ స్టిల్ వీ డోంట్ నో. నేను ముందుగానే మెన్షన్ చేసినట్టు సెలబ్రిటీస్ టాస్క్ ఎలా ఆడతారనే విషయం మనకు ఇంకా కొత్తనే. మనం వాళ్ళని చూస్తే కానీ వాళ్ళు పోని ఎపిసోడ్స్లో మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏంటిది అని. అది కూడా ఇట్ ఈస్ టూ అర్లీ టు జడ్జ్ అని కూడా నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇది జస్ట్ మన ఫిజికల్ అపియరెన్స్లో కానీ వాళ్ళు మాట్లాడిన విధానం చూసి కానీ మనం ఒక కైండ్ ఆఫ్ స్టార్టింగ్ ఒక ఒపీనియన్ మనకైతే ఫామ్ అవుతుంది కదా, ఆ ఒపీనియన్ మాత్రమే నేను ఇవాళ షేర్ చేస్తున్నాను సెలబ్రిటీస్ మీద. ఇంకా నెక్స్ట్ ఉన్నది ఎవరు? సింగింగ్లో ఎవరిని తీసుకొచ్చారు సెలబ్రిటీస్లో అని అంటే రాము రాథోడ్. సో ఈయన ఆల్రెడీ ఒక మంచి సాంగ్తో, విలేజ్ ఫోక్ సాంగ్తో బాగా ఫేమస్ అయిన ఆయన. సో ఆయన సింగింగ్ వైజ్ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఆయనకి డ్యాన్స్ కూడా తెలుసని ఆయన చెప్పారు. యాక్చువల్గా ఫస్ట్ ఆయన డాన్సరే కానీ తర్వాత సింగర్గా అయ్యారని చెప్పారు. సో ఇలా ఎంటర్టైన్మెంట్ పర్పసెస్లో ఉన్నది వీళ్ళు అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఎవరున్నారు కొంచెం ఎమోషనల్గా నాకు అనిపించింది ఎవరు అని అంటే సంజన గారు, అలాగే ఆశా సైని గారు. యాక్చువల్గా ఆశా సైని గారు మనకు నువ్వు నాకు నచ్చే మూవీలో ఉన్నవాళ్ళు. యాక్చువల్గా ఆవిడ ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఫ్లోరా సైని. సో మనం ఇంకా ముందు మనం మాట్లాడే బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్లో మనం ఫ్లోరా సైని అనే మెన్షన్ చేసుకొని మాట్లాడుకుందాం. సో ఫ్లోరా సైని గారు అండ్ సంజన గల్రాని గారు కొంచెం నాకు ఎమోషనల్ సైడ్ లాగా నాకు అనిపించింది. అలాగే సుమన్ శెట్టి గారు కూడా కొంచెం కైండ్ ఆఫ్ ఎమోషనల్గా ఉన్న పర్సన్ ఏమో అని అనిపించింది. సుమన్ శెట్టి గారి మీద ఇంకా నాకు పర్టికులర్గా ఇది అన్న ఒపీనియన్ అయితే నాకు రాలేదు. కానీ మిగతా ఇద్దరి మీద లైక్ ఫ్లోరా సైని గారి మీద అలాగే సంజన గల్రాని మీద నాకు వచ్చిన ఒపీనియన్ ఏంటంటే కొంచెం ఎమోషనల్ టైప్ ఏమో అని అనిపించింది. అది వాళ్ళ స్టోరీ అలా ఉంది, బట్ ఇది కూడా టూ అర్లీ టు జడ్జ్ అనుకోండి. సో వీళ్ళ మీద కంప్లీట్ ఒపీనియన్ అయితే నాకు రాలేదు, కానీ వాళ్ళ స్టోరీస్ విని కొంచెం ఎమోషనల్ పర్సన్ అని అనిపించింది. అలాగే కొంచెం ఎమోషనల్లీ అది దాటుకొని వచ్చారు కాబట్టి మేబీ స్ట్రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో మనం చూసుకున్నాము అని అంటే ఫిజికల్లీ ఫిట్ పర్సన్ని, కొంచెం స్క్రీన్ మీద క్యూట్గా అందంగా ఉండే వాళ్ళని, అందంగా ఉండి ఆ క్యూట్నెస్ క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళని, అలాగే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళని, అలాగే టాస్క్లలో ఇచ్చి పడేసే వాళ్ళని మాత్రమే, అలాగే స్ట్రాటజీ కొంచెం మంచిగా ఆడేవాళ్ళని. సో ఇది అన్ని బేస్ చేసుకొని ఒక కామనర్స్ నుంచి సెలెక్ట్ చేశారు. అలాగే మనకు సెలబ్రిటీస్లో నుంచి సెలెక్ట్ చేశారు. సో సెలబ్రిటీస్ 9 మెంబర్స్ అండ్ కామనర్స్ 6 మెంబర్స్. మనకు టోటల్గా 15 మెంబర్స్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మొత్తం ఈ కంటెస్టెంట్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నాగార్జున గారు ఏం మెన్షన్ చేస్తారు అని అంటే ఫస్ట్ థింగ్ ఇది నేను చెప్పబోయేదానికంటే ముందు మనకి కంటెస్టెంట్స్ పంపిస్తూ మధ్యలో కొంచెం టాస్క్లు ఇస్తారనమాట కామనర్స్కి. ఏంటిది అని అంటే సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఉన్న సెలబ్రిటీస్లో నుంచి ఒక టాస్క్ ఇచ్చి లైక్ ఆ 1 వీక్ మొత్తం ఇల్లు క్లీన్ చేయడం ఎవరికి, ఆ 1 వీక్ మొత్తం కుక్ చేయడం ఎవరికి, ఆ 1 వీక్ మొత్తం బాత్రూమ్స్ క్లీన్ చేయడం ఎవరికి, సో ఇలాంటి టాస్క్లు ఇచ్చి కామనర్స్ని డిసైడ్ చేయమని చెప్తారు. సో అవుట్ ఆఫ్ 2 సెలబ్రిటీస్ ఎవరికి మీరు ఈ టాస్క్ ఇస్తారు అనే విధంగా డిసైడ్ చేసుకోమని చెప్తారు. ఇది ఒక టాస్క్ అయితే ఇస్తారు కామనర్స్కి. అండ్ కామనర్స్కి ఇంకొకటి కైండ్ ఆఫ్ బెనిఫిట్ కూడా ఏమి ఇస్తారు అని అంటే వాళ్ళకి యాక్చువల్గా ఇది 2 హౌసెస్. ఇది సీజన్ 9లో మనకు ఆల్రెడీ టీజర్లో మెన్షన్ చేసింది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తారు. అలాగే 2 హౌసెస్ అని అయితే మనకి నాగార్జున గారు మెన్షన్ చేస్తారు. సో ఈ 2 హౌసెస్లో ఏంటిది అని అంటే అవుట్ హౌస్లో అని ఒకటి ఉంటుంది, మెయిన్ హౌస్ అని ఒకటి ఉంటుంది. సో మెయిన్ హౌస్లో ఉన్న వాళ్ళకి లగ్జరీ అంటే అక్కడ ఉన్న అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. కానీ అవుట్ హౌస్లో ఉన్న అంటే ఆబ్వియస్లీ ఆ మెయిన్ హౌస్లో బయట ఉన్నారు కాబట్టి వాళ్ళకి బెడ్స్ తప్ప ఇంకా పెద్ద ఫెసిలిటీస్ అయితే ఏమీ ఉండవు అనమాట. సో వాళ్ళు యాక్చువల్గా కామనర్స్ అయితే అగ్ని పరీక్ష పార్టిసిపేట్ చేసి ఇక్కడ దాకా వచ్చినందువల్ల, ఆ టాస్క్లు ఆడి వచ్చినందువల్ల వాళ్ళకు బెనిఫిట్ ఏంటిది అని అంటే వాళ్ళు మెయిన్ హౌస్లో ఉండొచ్చు. సో సెలబ్రిటీస్ 9 మెంబర్స్ వచ్చేసి అవుట్ హౌస్లో ఉండాలన్నమాట. సో ఇప్పటికైతే ఇక్కడ వరకు ఆపేశారు. సో ఇక తర్వాత ఏంటిది అని నేనేమనుకుంటున్నాను అంటే ఫస్ట్ థింగ్ నాకు ఏమనిపిస్తుంది అంటే 2 వేస్ ఈ గేమ్ ఉండొచ్చేమో అని అనిపిస్తుంది ఈ 1 వీక్. ఏంటిది అని అంటే సో సెలబ్రిటీస్ వచ్చేసి మొత్తం వాళ్ళ దగ్గర కామనర్స్ దగ్గర అంటే మెయిన్ హౌస్లో ఉన్న ఫెసిలిటీస్ యూస్ చేసుకోవాలి అని అంటే మేబీ కామనర్స్ ఒక టాస్క్ ఏదైనా ఇచ్చి ఆ టాస్క్ వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు అది ఇంప్రెస్ అయితే వాళ్ళ ఫెసిలిటీస్ని యూస్ చేసుకోవచ్చు అనే కైండ్ ఆఫ్ టాస్క్ అయినా పెట్టచ్చు అని అనిపిస్తుంది. లేదంటే బిగ్ బాస్ గారే డిసైడ్ అయిపోయి మీరు ఒక పర్టికులర్ టాస్క్ ఇచ్చేసి మీలో మీరు మాట్లాడుకొని ఈ టాస్క్ ఎవరు చేస్తారు, చేసిన వాళ్ళు దానిలోకి వెళ్ళొచ్చు, అలాంటి కైండ్ ఆఫ్ టాస్కులు ఉంటాయేమో అని అయితే నాకు అనిపిస్తుంది. సో మనం ఇంకా ఈ టాస్కులు ఏముంటాయి, ఎలా ఆడుతున్నారు, ఒక్కొక్కరు గేమ్
వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉంది అని నేను కంప్లీట్ నా ఒపీనియన్ అండ్ రివ్యూని అయితే నేను షేర్ చేస్తూనే ఉంటాను. సో ఇవాళకైతే ఇంతవరకు జరిగింది అయితే ఇది నా ఒపీనియన్ అండి. నా ఒపీనియన్ మీకు నచ్చినట్టయితే ఇంకా నా ఒపీనియన్ మీరు చూడాలి, ఇంకా ముందు వచ్చే ఎపిసోడ్స్లో కూడా నా ఒపీనియన్, నా రివ్యూ మీరు చూడాలి అని మీకు అనిపిస్తే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఒపీనియన్స్ వస్తే కూడా వీడియో కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీ విల్ డిస్కస్ దేర్ ఆల్సో. Until then, see you guys. Bye.